హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తెలియదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొత్తం 5 మ్యాచ్ల T20 సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి నో రిజల్ట్ గా ముగిసిందని చెప్పుకోవచ్చు డ్యూ టు రెయిన్. మరి అక్కడ 9 ఓవర్లు అయితే జరిగినాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచిండు, ఫస్ట్ ఫీల్డింగ్ అయితే తీసుకున్నారు. ఇక అభిషేక్ శర్మ 19 కొట్టిండు, శుభ్మన్ గిల్ 37 కొట్టిండు, సూర్యకుమార్ యాదవ్ 39 అయితే కొట్టిండు. 9 ఓవర్లకి మనలు 97 రన్స్ అయితే స్కోర్ చేసిండు. చాలా అంతా బెటర్ గానే రాణించాలని చెప్పుకోవచ్చు. బట్ కాంబినేషన్ వచ్చేసి కొంచెం మనకి ఇబ్బందికరంగానే కనబడుతుంది. ఎందుకంటే హర్షిత్ రాణా, మరి హర్షిత్ రాణా అన్ని ఫార్మాట్లో ఉంటాడు, మరి అన్ని మ్యాచ్లో ప్లేయింగ్ లెవెల్ ఉండాలా? ఎందుకు హర్షిత్ రాణా? మరి హర్షిత్ రాణా కంటే 100 times బెటర్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ది మోస్ట్ డేంజరస్ బౌలర్ ఇన్ దిస్ ఫార్మెట్. మన టీమిండియాకి హైయెస్ట్ వికెట్ టేకర్ ప్రస్తుతం చూసుకుంటే. అండ్ మనం ఛాంపియన్స్ గెలిచినాక, గత T20 వరల్డ్ కప్ గెలిచినాక దాంట్లో కూడా అతనే హైయెస్ట్ వికెట్ టేకరు. ఫైనల్ మ్యాచ్లో కూడా క్రూషల్ స్పెల్ అయితే వేసిండు, క్రూషల్ వికెట్స్ అయితే తీసిండు. సో మనం ఛాంపియన్ గెలవడానికి కీలక పాత్ర పోషించిన బౌలర్నే మీరు పక్కన పెట్టిరు, దట్టు హర్షిత్ రాణా కోసం. 100 times బెటర్ దట్ బౌలరు. ఆ బౌలర్ వచ్చేసి హర్షదీప్ సింగ్. అక్కడ చూసుకుంటే గంభీర్ వచ్చిన తర్వాత హర్షదీప్ సింగ్ ని 2 మ్యాచ్లు ఇంగ్లాండ్కి ఎగనెస్ట్ గా పక్కన పెట్టిల్లు. మళ్ళీ ఓడిఎస్ లో చూసుకుంటే 2 మ్యాచ్లు ఇంగ్లాండ్కి ఎగనెస్ట్ గా పక్కన పెట్టిల్లు. ఇక తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఆడటానికి ఛాన్స్ రాలేదు. ఇక తర్వాత టెస్ట్ సిరీస్ లో చూసుకుంటే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడటానికి అవకాశం లేదు. దట్టు స్వింగ్ బౌలరు, దట్టు ఇంగ్లాండ్ లో స్వింగ్ అవుతుంది బాగా మనకు తెలుసు కదా. స్వింగ్ బౌలర్ని ఒక్క మ్యాచ్ కూడా అవకాశం ఇవ్వలేదు. అండ్ ఏషియా కప్ లో కూడా ఎక్కువ ఆడటానికి అవకాశం అయితే ఇవ్వలేరు. దట్టు ఒక సూపర్ ఓవర్ లో మనకి చాలా బెటర్ బౌలింగ్ చేసిన బౌలర్ కూడా మళ్ళీ తర్వాత మ్యాచ్ అవకాశం ఇవ్వలేదు. ఓకే, అక్కడ స్పిన్నర్లకు ఎక్కువ వెళ్ళింది ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ మన జరిగిన ఓడిఐ సిరీస్ ఉంది ఆస్ట్రేలియాతోని. ఫస్ట్ 2 మ్యాచ్ లో చాలా బెటర్ బౌలింగ్ చేసిండు, బట్ థర్డ్ మ్యాచ్ లో మళ్ళీ డ్రాప్ చేసిండు. ఇక రీసెంట్ గా ఇప్పుడు జరుగుతున్న ఈ T20 సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లో డ్రాప్ చేసిండు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఒక్కసారి మనం హర్షదీప్ సింగ్ యొక్క స్టార్ట్స్ ఒకసారి చూసుకుంటే T20 స్టార్ట్స్ మొత్తం 65 మ్యాచ్లు ఆడిండు. దాంట్లో 101 వికెట్స్ అయితే తీసుకున్నాడు. యావరేజ్ చూసుకుంటే 18 ఉంది, ఎకనామిక్ చూసుకుంటే 8.37 ఉంది. స్ట్రైక్ రేట్ వచ్చేసి 13.45 అయితే ఉంది. అంటే ఎవ్రీ 13 balls కి ఒక వికెట్ తీస్తాడు. సో చాలా బ్రిలియంట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు, దట్టు ఫాస్ట్ బౌలర్ కి. సో ఇంత మంచి రికార్డ్ ఉన్నా అని ఇతనైతే బెంచ్ కే పరిమితం అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ హర్షిత్ రాణా రికార్డ్ ఒకసారి చూసుకుంటే 4 మ్యాచ్లు ఆడిండు, 5 వికెట్లు తీసుకున్నాడు. ఓవర్ కి దాదాపు 10 రన్లు ఇచ్చిండు. సో మరి హర్షిత్ రాణా బెటరా, హర్షదీప్ సింగ్ బెటరా? కింద కామెంట్స్ కి మెన్షన్ చేయండి. హర్షదీప్ సింగ్ పవర్ ప్లే లో వికెట్లు తీస్తాడు. ఇంకా డెప్త్ లో మనకు చెప్పాల్సిన అవసరం లేదు మరి ఎలాంటి వికెట్స్ ఇస్తాడు. సపోజ్ ఆస్ట్రేలియాకి లాస్ట్ 20 బాల్లో 40 రన్లు అయితే కావాలి. ఒక ఎండ్ లో ఆల్రెడీ బుమ్రా ఉన్నాడు, మరి ఇంకొక ఎండ్ లో ఎవరు ఉంటారు? మరి హర్షిత్ రాణా కట్టడి చేస్తాడా అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మనకైతే కనబడుతుంది. సో హర్షదీప్ సింగ్ డెప్త్ లో కానీ పవర్ ప్లేలో కానీ ఎక్కడంటే అక్కడ బౌలింగ్ చేస్తాడు, రెగ్యులర్ గా వికెట్లు అయితే తీస్తాడు. సో నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ లో ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఒక్కసారి మనం ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో సూర్యకుమార్ యాదవ్, 4 లో తిలక్ వర్మ, 5 లో సంజు శాంసన్, 6 లో శివన్ దుబే, 7 లో అక్షర్ పటేల్, 8 లో హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్. ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి మరి ఎవరు ఆడాలనేది. ఇక 9 లో కుల్దీప్ యాదవ్, 10 లో జస్ప్రీత్ బుమ్రా, 11 లో వరుణ్ చక్రవర్తి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ఆడాలి మరి, ఎందుకంటే మనకి టీంకి హైయెస్ట్ వికెట్ టేకరు. గత లాస్ట్ టైం మనం T20 వరల్డ్ కప్ గెలిచాం కదా, దాంట్లో కీలక పాత్ర పోషించింది హర్షదీప్ సింగే. నెక్స్ట్ రాబోయే T20 వరల్డ్ కప్ లో కూడా ఇతనే కీలక రోల్ అయితే ప్లే చేస్తాడు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కి మన టీం ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.